నిన్న మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మన నర్సాపేట ఎస్పీ గారిని కలిసి ఇనిమెల గ్రామానికి చెందిన అనిల్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో హింసించారని ఎస్పీ గారి కంప్లైంట్ చేశారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీరు ముందర మీ అనిల్ చౌదరి అనే అబ్బాయి ఏం చేశారని తెలుసుకోండి. అతను పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నా కొడుకు జర్నీలో నాశనం అయిపోయిందంట, ఆపాలంట. ఏమైనా ఉండ ఆ రోజు వచ్చాను కొడుకు. ఇది నీ కార్యకర్తలు మాట్లాడే విధానం. ఇది ఈ విషయం మీద మా మనోభావాలు దెబ్బతిని మేము స్టేషన్లో కేసు పెడితే పోలీసులు పిలిచి విచారించడం అది కూడా తప్పేనా? అసలు మీరు చెప్పిన విధంగా ఈ అనిల్ అనే అబ్బాయి గతంలో ఎన్ని తప్పులు చేశాడో, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశాడో తెలుసా మీకు? కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక రేషను, రాష్ట్ర ప్రభుత్వం రేషన్, 2 రేషన్ ఏమని పంపిస్తే మధ్యలో రామాదేవి అనే ఆమె రేషన్ కోసం వస్తే ఒక రేషన్ ఇస్తే 2 రేషన్లు ఇవ్వాలని ఆమె అడిగినందుకు ఆమెను కొరతయే కాకుండా ఆమె కోడలు 5 నెలల కడుపు పోవడానికి కూడా కారణం అనిల్. దీని మీద కూడా మేము కూడా ఎస్పీ గారితో విచారణ జరిపించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ప్రోత్సహించడమే కాదు, ముందర నువ్వు ఎస్పీ గారి దగ్గర పోయేటప్పుడు నీ కార్యకర్త ఏం చేశాడు, ఎలా మలుచుకున్నారో కనుక్కోకుండా నువ్వు పోయి ఎస్పీ గారికి మాట్లాడటం. అదే కాకుండా అనిల్ అనే అబ్బాయి కూడా రౌడీ షీట్ ఉంది ఇతనికి. ఇతను ఎనిమిదిలో ఎన్నెన్నో అక్రమాలు చేశాడు. అలాగే ఈ రోజున నువ్వు గోలకొండ హనుమయ్య ఎలక్షన్ అయిపోగానే నీ మీద సర్జరీకి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇతను ఒకడు. మళ్ళా నీకు ఎవరు లేక అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఈ రోజు ఏదో కూటమిని ఇచ్చేయాలని చూస్తున్నారు. వినకొండలో జీవి ఆంజనేయులు గారు సుపరిపాలన చేస్తున్నాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖలో కూడా ఎస్ఐ సిఐలు గారు ఇద్దరు కూడా ఎంతో క్రమశిక్షణతో వినకొండ చేస్తున్నారు. మీ రౌడీజం చేపించింది మీ కాలంలోనే తప్పితే ఇప్పుడు ఎప్పుడు కూడా రౌడీజం వినకొండ జరగలేదు. అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలా. ఇలాగే కాదు, ఎన్నికల్లో మన నామినేషన్ అయిపోయిన రోజు కూడా దరిదాపు 3 ఈ అనేక ఆధ్వర్యంలో కొట్టించిన సంగతి కూడా అందరికీ తెలిసే విషయమే. అలాంటి వాళ్ళు వెనకేసుకొని వచ్చి మీరంతా కూడా అంతే. మొన్న కూడా తెనాల్లో గంజాయి బ్యాచ్ కోసం వచ్చారు. గంజాయి తాగే వాళ్ళని, రౌడీ షీటర్ని తప్పితే మామూలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు. మీ వైసీపీ పార్టీ బతికించుకోవడానికి మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఎన్ని చేసినా జనానికి అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు మాట్లాడే, మీ పార్టీ నాయకులు మాట్లాడే విధానం, మొన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కూడా ఏ విధంగా మాట్లాడారో రాష్ట్రం మొత్తం చూస్తుంది. మీరు ఎంతకాడికి రౌడీజంగా లేకపోతే ఎవరినో ఒకట తిట్టుకుంటా భయపెడతా బతకాలనుకుంటున్నారు. ఇక్కడ భయపడటానికి ఎవరు లేరు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున మన సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు చివరికి తన శాలరీ కూడా దాదాపు 40 మంది పిల్లలకి ప్రతి నెల 5,000 చొప్పున ఇస్తున్నాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పెడితే వైసీపీలో ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు అయితే లేరు. మీరు రాక్షస పరిపాలన చేశారు. ఈ రోజున మంచి పరిపాలన జరుగుతుంది. మరీ ముఖ్యంగా వినకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గారు భయపడిపోతున్నాడు. ఆంజనేయులు గారు చేస్తున్న సంవత్సరాలలోనే ఆంజనేయులు గారు వినకొండకి ఎన్ని పనులు చేశారో, మరి అభివృద్ధి పనుల మీద బ్రహ్మనాయుడు గారైనా సరే ఎవరైనా సరే సవాల్ విసురుతున్నాము. రాండి, మా అభివృద్ధి ఎంత జరిగిందో, మీ అభివృద్ధి ఎంత జరిగిందో చెప్తాము. మీరు రెచ్చగొట్టడం, ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు మీరు రెచ్చగొడతామన్న మాట మాత్రం మానుకోండి. లా అండ్ ఆర్డర్ మన ఇద్దరు సీఏలు బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ వినకొండలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చేస్తున్నారు. మొన్న కొండ మీద పండగ కూడా అద్భుతంగా లా అండ్ ఆర్డర్ని చేసి ఇద్దరు సీఏలకు కూడా మా జనసేన పార్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్న అభినందనలు తెలుపుతున్నాము. అలాగనే బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని వైసీపీ కార్యకర్తలు అవాకు చోకలు పెడితే నేను చెప్తున్నాను, జన సైనికులారా మీరెక్కడా భయపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పగా అన్నా గానీ ఎమ్మటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ, మన జీవి ఆంజనేయులు గారు మన వినకొండని ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అది ఓర్చుకోలేని బొల్లా బ్రహ్మనాయుడు ఏది పెట్టి అది మాట్లాడుతున్నారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీ 5 సంవత్సరాలు పరిపాలన చూసాం. విలేకరులతో ఎట్లా మాట్లాడారు, ఎవరితో ఎట్లా మాట్లాడారు, నోటికొచ్చిన బూతులు మాట్లాడటం మీ సంస్కృతి. ఈ రోజున జే ఆంజనేయులు గారు అందరితో సమానంగా మాట్లాడుతూ
చేస్తూ పొందబోతున్నాడు. అందరూ కూడా ఎక్కడ పట్టినా కానీ జీవి ఆంజనేయులు గారు లాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. ఇక మీకు అయిపోయింది చాప్టర్. మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా వినుకొండలో గెలిచే పరిస్థితి మాత్రం మీకు లేదు. మీ రోడ్డు మూలకలు కూడా చెప్తున్నాం, అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, అయ్యా మీరు ఆయన మాట్లాడో నమ్మి మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని తెలుపుకుంటున్నాను. జై హింద్.